श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। శ్రీ సాయి సచ్చరిత 35వ అధ్యాయం. గత అధ్యాయం చివర సూచించిన కథలనే ఇప్పుడు చెప్తాను. వీనిని ఏకాగ్ర మనసుతో వినండి. పరమార్థాన్ని ఆలోచించ మొదలెడితే భయంకరమైన ధార్మిక సాంప్రదాయాల శాఖల అభిమానం అడ్డు తగులుతుంది. ఈ అభిమానం వంటి దుర్భర విఘ్నం మరొకటి లేదు. మేము నిరాకార తత్వాన్ని ఉపాసించేవారం. సాకార దేవతలు భ్రమ, కల్పన నుండి పుట్టినవి. సాధు సత్పురుషులు మానవులే కదా, వారి ముందు శిరస్సు వంచి ఎందుకు నమస్కరించాలి? వారికి అసలు సాష్టాంగ పడకూడదు, దక్షిణను ఇవ్వకూడదు, వారి ముందు అసలు తలవంచరాదు. ఇలా చేయటం భక్తిని పరిహసించినట్లే అని షిరిడీ గురించి ఒకరు ఒక రకంగా, మరొకరు మరొక రకంగా అనేకులు అనేక రకాల విషయాలను చెప్తారు. అవన్నీ నమ్మదగినవి కావు. అక్కడికి దర్శనానికి వెళ్ళిన వారిని సాయిబాబా దక్షిణను అడుగుతారు అని అంటారు. ద్రవ్యాన్ని ఆశించటం వారి సాధుత్వానికి హీనత్వం కాదు, గుడ్డి నమ్మకం మంచిది కాదు. ప్రత్యక్ష అనుభవాన్ని పొందిన తర్వాత ఏ విధంగా ప్రవర్తించాలో అని మనసులో నిర్ణయించుకుంటాను. నేను దక్షిణను ఇవ్వను. ధనాన్ని కోరేవారు సాధువులా? అట్టివారు నాకు నచ్చరు. అర్హత లేని వారికి నేను నమస్కరించను. నేను షిరిడీకి వచ్చి వారిని కలుసుకుంటాను, కానీ వారి పాదాలకు వందనం చేయను, దక్షిణ కూడా ఇవ్వను అని దుర్బుద్ధితో బయలుదేరిన వారు తమ నిశ్చయాన్ని గుర్తుపెట్టుకున్నా సాయిబాబాను దర్శించుకొని చివరకు వారి శరణుజొచ్చేవారు. అలా సాయిని దర్శించిన వారు అక్కడికక్కడే అతుక్కుని పోయారు. మరలా వెనుకకు తిరగలేదు. సాయి చరణాలలో లీనమైపోయారు. ఎవరైనా సాయికి వినయంగా శరణుజొచ్చి వారి చరణాలకు నమస్కరిస్తే చాలు, తమ నిర్ణయాన్ని మర్చిపోయేవారు. సంప్రదాయంపైనున్న అభిమానాన్ని వదిలితే ప్రాణానికి చాలా సుఖం. ఈ 35వ అధ్యాయాన్ని శ్రోతలు ఆధారపూర్వకంగా వినండి. విభూతి యొక్క మహిమను మరియు బాలానేవాస్కరు సర్పాన్ని సాయిగా భావించి ప్రేమగా ఆదరించిన అతని అనుభవాన్ని వినండి. శ్రోతలు నన్ను కరుణించాలి. నేను కేవలం బాబా ఆజ్ఞకు కింకరుణ్ణి. వారి ఆజ్ఞను గౌరవంగా పాలించగా అక్షరమైన ఈ చరిత్ర ఉత్పన్నమైంది. సాయి చరణాలయందు దృష్టి ఉంచి అక్కడి నుండి అలలుగా ఉప్పొంగే పదాలను నేను పదే పదే పవిత్ర చరిత్ర అనే ఈ కలశంలో నింపుతున్నాను. మనం తాబేలు పిల్లల వంటి వారం. కేవలం దృష్టి ప్రసరణతో పోషింపబడతాము. మనకు ఆకలి దప్పులు, బాధలు లేవు. ఎల్లప్పుడూ సంతృప్తిగా ఉంటాము. దృష్టి సుఖం మనకు ఉండగా ఇక మనకు అన్నపానీయాలు అవసరం లేదు. దృష్టియే ఆకలి దప్పులను హరించి వేస్తుంది. ఆ చమత్కారాన్ని ఎంతని వర్ణించను? మనకు సకల దృశ్య విషయాలు కృపాసాగరులైన సాయి మహారాజే. కనుక దృశ్యం ద్రష్ట దర్శనమను త్రిపుటి ఉండదు. అట్లే మనకు చర్మము, దాని విషయ స్పర్శ రెంటిలోనూ సాయి భావనయే. ముక్కు మరియు వాసనల యందు కూడా సాయియే. శ్రవణాలలో శబ్దం పడగానే సాయి యొక్క రూపం ప్రకటమవుతుంది. దానితో శ్రవణం, శ్రావణుడు, శ్రావ్యం అనే త్రిపుటి ఒక్కసారిగా ఎగిరిపోతుంది. జిహ్వ రసాస్వాదాన్ని పొందేటప్పుడు సాయియే రసంలో మిళితమై ఉంటారు. రసన, రసం, రసాస్వాదం అనే త్రిపుటి ఇక ఎక్కడ ఉంటుంది? కర్మేంద్రియాల విషయంలో కూడా ఇంతే. కేవలం ఒక్క సాయిని సేవిస్తే సకల కర్మలు నశించిపోయి నైష్కర్మ్యం సిద్ధిస్తుంది. ఈ గ్రంథం విస్తరించిపోతూ ఉంది. సాయిపై ప్రేమ ఎక్కడికో లాక్కెళుతుంది. ఇప్పుడు పూర్వానుసంధానాన్ని గుర్తు తెచ్చుకొని కథాభాగానికి వద్దాం. విగ్రహారాధనను ఇష్టపడక నిరాకార పరమాత్మను ఉపాసించే ఒక వ్యక్తి కేవలం విమర్శనా దృష్టితో షిరిడీకి వెళ్ళాలని కుతూహలపడ్డాడు. నేను వచ్చి ఆ సాధువును కేవలం దర్శించుకుంటాను, అంతేకాని వారికి తలవంచను, దక్షిణను కూడా ఇవ్వను.
నా ఈ 2 షరతులకు ఒప్పుకుంటే నేను షిరిడీ వస్తానని చెప్పాడు. స్నేహితుడు సరేనని అనగా అతని వెంట నిశ్చింతగా బయలుదేరాడు. అతని మిత్రుడైన కాకా మహాజనికి సత్పురుషుల యందు అత్యంత భక్తిభావం. కాని అతని స్నేహితుడు ఒట్టి సంశయాత్మకుడు. ఆ ఇద్దరూ శనివారం రాత్రి ముంబై నుండి బయలుదేరి ఆదివారం ఉదయం షిరిడీ చేరారు. ఇద్దరూ సాయిబాబా దర్శనానికి మసీదుకు వెళ్లారు. అప్పుడు ఏం జరిగిందో సావధానంగా వినండి. వారు మసీదు మెట్లపై అడుగు పెట్టగానే కాకా మిత్రుణ్ణి చూచి దూరం నుండి కాయో వెజి అంటే ఎందుకొచ్చారు అని ఎంతో మధురంగా అన్నారు. ప్రేమతో నిండిన ఆ మాటలను విన్న మిత్రునికి ఆ పదాల ఉచ్చారణ తన తండ్రిని గుర్తుకు తెచ్చాయి. కాయో వెజి అన్న బాబా మాట వారి స్వరం విని కాకా మిత్రుడు ఆశ్చర్యపోయాడు. ఆకర్షణీయమైన ఆ స్వరం గతించిన అతని తండ్రిని గుర్తుకు తెచ్చింది. బాబా ఆ స్వరాన్ని పూర్తిగా అనుకరించినట్లు అనిపించింది. ఆ వాణిలో ఎంతటి ఆకర్షణ శక్తి! కాకా స్నేహితుడు విస్మితుడయ్యాడు. ఈ స్వరం నిజంగా మా తండ్రిదే, నాకు బాగా గుర్తున్నదే. తండ్రి నోటి నుండి వచ్చినట్లే ఉన్న ఆ పిలుపును విని ఆ మిత్రుడు తనలో కరిగిపోయాడు. మునపటి తన నిశ్చయాన్ని మరచి శిరస్సు వంచి బాబా పాదాలకు వందనం చేశాడు. తరువాత బాబా కాకాను మాత్రమే దక్షిణను అడిగారు. కాకా ఇచ్చాడు. ఇద్దరూ తిరిగి వెళ్ళిపోయారు. మరలా మధ్యాహ్నం వచ్చారు. అప్పుడు కూడా కాకా వెంట అతని మిత్రుడు ఉన్నాడు. ఇద్దరూ ముంబైకి బయలుదేరటానికి కాకా బాబా అనుమతిని కోరాడు. బాబా కాకాను దక్షిణను అడిగారు. అదైనా కాకాను మాత్రమే 17 రూపాయలను ఇవ్వు అని అడిగారు. కాని అతని మిత్రుణ్ణి ఏమీ అడగలేదు. అందువలన అతని మనస్సులో అలజడి చెలరేగింది. అప్పుడు అతడు మెల్లగా, ఎందుకు నిన్ను మాత్రమే దక్షిణను అడిగారు? ఉదయం కూడా నిన్నే అడిగారు, ఇప్పుడు కూడా నిన్నే అడిగారు. నేను నీ వెంట ఉండగా మరి నన్ను దక్షిణను అడగకుండా వదిలివేశారేం అని కాకాను అడిగాడు. ఈ విషయం బాబానే అడగరాదు అని కాకా మెల్లగా జవాబిచ్చాడు. ఇంతలో బాబా కాకాతో, ఏమిటి, అతడు నీతో ఏదో అంటున్నాడు అని అడిగారు. అప్పుడు ఆ స్నేహితుడు బాబాతో, నేను కూడా దక్షిణను ఇవ్వనా అని అడిగాడు. అందుకు బాబా, నీకు ఇవ్వాలని మనసులో లేదుగా, అందుకే నిన్ను అడగలేదు. అయినా నీకు ఇవ్వాలని మనసుంటే ఇవ్వు అని జవాబిచ్చారు. బాబా దక్షిణను అడగటం, భక్తులు ఇవ్వటం గూర్చి అతడు హీనంగా మాట్లాడాడు. అలాంటివాడు బాబా అడగకుండానే దక్షిణను ఇవ్వనా అని అడిగాడు అని కాకా ఆశ్చర్యపోయాడు. నీవు ఇవ్వాలని ఉంటే ఇవ్వు అన్న బాబా మాటలకు మిత్రుడు వెంటనే 17 రూపాయలను బాబా అడగకుండానే వారి చరణాలకు సమర్పించాడు. తర్వాత బాబా అతనితో, పోదువుగాని లేరా, ఒక క్షణం కూర్చో అని అతని భేదభావాన్ని తొలగించటానికి మధురంగా ఉపదేశించారు. నీకు నాకు మధ్య ఉన్న నూనె వాడి గోడను మొత్తం పడగొట్టేసేయి. అప్పుడు ఒకరినొకరం కలుసుకోవటానికి ప్రశస్తమైన మార్గం ఏర్పడుతుంది అని చెప్పారు. ఆ తరువాత వారికి వెళ్ళటానికి అనుమతిని ఇచ్చారు. అప్పుడు ఆకాశాన్ని మేఘాలు బాగా క్రమ్ముకోగా చూచి, మాధవరావు, వీరు వానలో తడిసిపోతారేమో అని అన్నాడు. వారిని నిశ్చింతగా వెళ్ళనివ్వు, దారిలో వర్షం పట్టుకుంటుందన్న భయం ఏమీ లేదు అని బాబా చెప్పారు. బాబా పాదాలకు అభివందనం చేసి ఆ ఉభయులు బండిలో కూర్చున్నారు. ఆకాశంలో మెరుపులు మెరుస్తున్నాయి. పెనుగాలి వీస్తోంది. గోదావరిలో నీరు బాగా నిండుగా ఉంది. ఆకాశాన ఉరుములు ఉరుముతున్నాయి. వారు నదిని నావలో దాటవలసి వచ్చింది. బాబా యొక్క ధైర్య వచనాలపై కాకాకు పూర్తి విశ్వాసం. కానీ అతని స్నేహితుని అనుమానం. ప్రయాణం సాఫీగా సాగుతుందా, అనవసరంగా బయలుదేరాం, దారిలో కష్టాలు పడతామేమో అని చింత. కానీ వారు సుఖంగా వెళ్ళి రైలుబండిలోకి ప్రవేశించాక మేఘాలు బాగా వర్షించాయి.
నిర్భయంగా వారు ముంబై చేరారు. కాకా స్నేహితుడు ఇంటికి వెళ్ళి కిటికీ తలుపులు తెరిచి చూడగా గదిలో చిక్కుకున్న పిచ్చుకల్లో 2 పిచ్చుకలు చచ్చిపడి ఉన్నాయి. ఒకటి మాత్రం ఎగిరిపోయింది. ఆ దృశ్యాన్ని చూచి అతనికి చాలా బాధ కలిగింది. ఆహారం లేక పాపం వాని ప్రాణాలు పోయినాయి. నేను షిరిడీకి బయలుదేరినప్పుడు కిటికీలను తెరిచి ఉంచి ఉంటే అవి చచ్చిపోయేవి కావు. నా మూలకంగా అవి చచ్చిపోయాయి. ఇప్పుడు ఎగిరిపోయిన దానికోసమే బహుశా బాబా ఆతురతతో ఇవాళ తిరిగి రావటానికి సమ్మతించారు. లేకపోతే ఇది కూడా చచ్చిపోయేదే. ఆహారం లేకపోతే ఎలా బ్రతుకుతుంది? వాటి ఆయువు తీరిపోయింది. ఈ గతి పట్టింది. కాని ఒక్కటి బ్రతికే ఉంది అని తలపోశాడు. ఇతని యొక్క మరొక అనుభవం. ఇది కూడా వినడానికి ఇంపుగా ఉంటుంది. ఇతడు ఎన్నో నెలలు కాలి మడమలో నొప్పితో బాధపడుతున్నాడు. ఈ జబ్బును షిరిడీకి వెళ్ళకముందు ఎన్నో నెలలు అనుభవించాడు. షిరిడీ నుండి తిరిగి వచ్చాక ఏ నొప్పి లేదు. తర్వాత త్వరలోనే జబ్బు పోయింది. ఇటువంటిదే మరో కథ. సత్పురుషులను శోధించాలనే ఉద్దేశంతో వెళ్ళి మనసులో లేకున్నా వారి చరణాలపై శిరస్సు ఉంచవలసి వచ్చిన విషయాన్ని వినండి. అట్లే లోభం అడ్డు తగలటం వలన దక్షిణను ఇవ్వాలని లేకున్నా తమ దృఢ నిశ్చయాన్ని వదిలి ఎలా దక్షిణను ఇస్తారో వినండి. ముంబై నివాసి అయిన వకీలు ధరంసి జఠాబాయి టక్కరుకు పూర్వజన్మల పుణ్యబలం వల్ల సాయిని సందర్శించవలనని కోరిక కలిగింది. కాకా మహాజని యజమాని ఇతడే. ఇద్దరికీ బాగా పరిచయం. షిరిడీకి వెళ్ళి బాబాను ప్రత్యక్షంగా కలుసుకోవాలని అనుకున్నాడు. టక్కరు కంపెనీలో కాకా మేనేజరు. కాకా తరచూ సెలవు రోజులలో షిరిడీకి ప్రయాణమయ్యేవాడు. పోనీ సమయానికి సరిగ్గా వచ్చేవాడా? 8 రోజులు షిరిడీలో ఉండిపోవటం. అదేమిటంటే సాయి ఆజ్ఞ ఇవ్వలేదని అనటం. ఇది ఉద్యోగం చేసే పద్ధతేనా? ఆ సత్పురుషుని విశిష్టత ఏమిటి? నాకీ ఆడంబరాలు నచ్చవు అనుకుని సాయి అందును తెలుసుకోవాలని హోలీ పండుగ సెలవులలో సేటు బయలుదేరాడు. శరీరంలోని దురహంకారం మరియు ఐశ్వర్య గర్వంతో సేటు సత్పురుషులు మానవమాత్రులే కదా, ఎందుకు వారికి తలవంచాలి అని తలచాడు. సాయిబాబా యొక్క స్థాయిని గని పండితులు విద్వాంసులు వారి ముందు మోకాళ్ల మీద నిలుచుంటారు. అలాంటప్పుడు ఈ ధరంసి ఎంతటివాడు? అతని నిశ్చయం ఏ పాటిది? అంధవిశ్వాసం మంచిది కాదు. మనం స్వయంగా పరీక్షించుకుందామని తనలో నిశ్చయించుకుని షిరిడీకి తయారయ్యాడు. ఇది వరకు వర్ణించిన ఒక స్నేహితుని వలె ధరంసి కూడా కాకాను వెంటబెట్టుకుని బయలుదేరుతూ కాకాతో, నీవు షిరిడీకి వెళితే అక్కడే ఉండిపోతావు. ఈసారి అలా కుదరదు. నా వెంట తిరిగి వచ్చేయాలి. బాగా గుర్తుంచుకో అని చెప్పాడు. అందుకు కాక, అది నా చేతులలో లేదు అని అన్నాడు. అప్పుడు ధరంసి దారిలో తోడుగా మరొకరిని వెంటబెట్టుకున్నాడు. కాక తనతో తిరిగి రాకపోతేనే, దారిలో ఎవరైనా తోడు లేకపోతే కుదరదు కనుక మరో 3వ వ్యక్తిని తీసుకొని ఆ ముగ్గురు షిరిడీకి బయలుదేరారు. ప్రపంచంలో సహృదయులైన భక్తులు అనేక రకాల మంది ఉంటారు. అటువంటి భక్తుల సంశయాలను తొలగించటానికి బాబా వారిని ఏరి ఏరి పట్టుకు వస్తారు. ఆ భక్తులు తిరిగి వెళ్ళిపోయి తమ అనుభవాలను ఇతరులకు చెప్తారు, లేదా ప్రజలను మంచి మార్గంలో పెట్టటానికి ఎవరితోనైనా రాయిస్తారు. తాత్పర్యం, బాబా వద్దకు ఎవరు వెళ్ళినా వారి దర్శన సుఖంతో తృప్తిని పొందుతారు. వారి మనోవృత్తి తొలుత ఎలా ఉన్నా చివరకు పరమానందాన్ని పొందుతారు. పరీక్షించాలనే కోరికతో తమంతట తాము వెళ్తామని ఎవరైనా అనుకోవచ్చు, కానీ అది విచిత్రంగా ఉంటుంది. వారు వెళ్ళి బాబా ఉద్దేశాన్ని సాధిస్తారు. ఎవరైనా బాబా స్ఫూర్తినిచ్చినప్పుడే కాలు బయట పెట్టగలరు. వారి స్వాభావికమైన మనోవృత్తిని జాగృతం చేసి బాబా వారిని పరమార్థంలో ప్రవేశపెడతారు. బాబా కౌశలాన్ని ఎవరు తెలుసుకోగలరు? తెలుసుకోవాలని ప్రయత్నిస్తే దుర్దశ పాలవుతారు. కానీ అహంభావాన్ని వదిలి వారి పాదాల వద్ద బొర్లితే సుఖాలను పొందుతారు.
దేవతల వద్దకు, గురువు వద్దకు, బ్రాహ్మణుల వద్దకు వెళ్ళినప్పుడు రిక్తహస్తాలతో వెళ్ళకూడదని కాక దారిలో 2 సేర్ల ద్రాక్ష పళ్లను కొన్నాడు. గింజలు లేని ద్రాక్ష పళ్ళు ఉంటాయి, కాని అప్పుడు దొరికిన గింజలున్న ద్రాక్ష పళ్ళనే కొన్నాడు. మాటామంతి ముచ్చటించుకుంటూ ఆ ముగ్గురు షిరిడీ చేరుకొని బాబా దర్శనానికి మసీదుకు వెళ్లారు. భక్తుడు బాబాసాహెబ్ తర్కడ్ కూడా అక్కడ ఉన్నాడు. అతనిని ధరంసీ సేటు జిజ్ఞాసతో ప్రశ్నించినది వినండి. ఇక్కడ ఏం విశేషముంది? మీరెందుకు వచ్చారు అన్నాడు. బాబా దర్శనానికి అని తర్కడ్ చెప్పాడు. ఇక్కడ చమత్కారాలు జరుగుతున్నాయా అన్న వార్త విన్నానే అని సేటు అన్నాడు. తర్కడ్ అతనితో, నాకు చమత్కారాలు చూడాలని కోరిక లేదు. ఎవరి మనస్సులో ఏ కోరికలు ఉన్నాయో అవి ఇక్కడ సిద్ధిస్తాయి అని చెప్పాడు. కాక బాబా పాదాలయందు శిరస్సు నుంచి వారి చేతికి ద్రాక్ష పళ్లను అందించాడు. భక్త బృందం అక్కడ బాగా కూడి ఉంది. బాబా వారికి పళ్లను పంచడం మొదలుపెట్టారు. ఇతరులతో పాటు ధరంసీకి కూడా బాబా కొన్ని పళ్లను ఇచ్చారు. అతనికి గింజలు లేని పళ్ళే ప్రీతి, గింజలు ఉన్నవి ఇష్టం లేదు. ఆ ద్రాక్ష పళ్ళంటే అతనికి విసుగు. ఆదిలోనే హంసపాదులా, ఆరంభంలోనే ఇదో సమస్య. ఆ పళ్ళను ఎలా తినాలి అన్న కష్టం వచ్చింది. వానిని తిరస్కరించనూ లేడు. పైగా ద్రాక్ష పళ్ళను కడగకుండా తినకూడదని డాక్టర్ చెప్పాడు. తాను మాత్రం కడుక్కోవటం బాగుంటుందా అని మనస్సులో అనేక రకాల ఆలోచనలు. పళ్ళను అట్లే నోట్లో వేసుకున్నాడు. పవిత్రమైన సత్పురుషుని ప్రదేశంలో ఎంగిలినిచ్చేసి అపవిత్రం చెయ్యరాదని గింజలను జోబులో వేసుకున్నాడు. ఈ ద్రాక్ష పళ్ళు నాకిష్టం లేదని ఈ సత్పురుషునికి తెలియదా? నాకు బలవంతంగా ఎందుకు ఇస్తున్నారు అని సేటు మనసులో అనుకున్నాడు. అతనిలో ఆ ఆలోచన రాగానే బాబా మరలా అతనికి మరిన్ని పండ్లను ఇచ్చారు. అవి గింజలున్న పళ్ళు అని అనుకొని ధరంసి నోట్లో వేసుకోకుండా వానినలాగే చేతిలో పట్టుకున్నాడు. నిజంగానే అతనికి గింజలున్నవి ఇష్టం లేదు, కానీ బాబా తమ చేతులతో ఇచ్చారు. ఏం చేయాలి అని సేటు తపన పడిపోయాడు. నోట్లో వేసుకోవటానికి మనస్కరించక పిడికిట్లోనే పట్టుకుని ఉండగా బాబా తినేసేయి అని అన్నారు. సేటు వారి ఆజ్ఞను పాలించాడు. తినేసేయి అని బాబా అనగానే ధరంసి వానిని నోట్లో వేసుకున్నాడు. అవన్నీ గింజలు లేని పళ్ళు. తిని చాలా ఆశ్చర్యపోయాడు. గింజలు లేని ద్రాక్ష పళ్ళను గాని ధరంసి ఆశ్చర్యంగా, సత్పురుషులకు ఏది అసాధ్యం, వీరికి ఎంతటి సామర్థ్యం, నా మనస్సులోని విషయాన్ని తెలుసుకున్నారు. అన్నీ గింజలున్న పళ్ళే అయినా సాయిబాబా నా చేతికి గింజలు లేని మంచి పళ్ళను ఇచ్చారు అని అనుకున్నాడు. మనస్సు స్తంభించిపోయింది. బాబాను పరీక్షించాలన్న మాట మరచిపోయాడు. అతని అహంకారమంతా కరిగిపోయింది. సత్పురుషుల యందు భక్తి ఉత్పన్నమైంది. మునుపటి భావాలు మాయమయ్యాయి. అతని హృదయంలో సాయి పట్ల ప్రేమ జనించింది. షిరిడీకి రావలెనన్న ఉత్సాహం దృఢ నిశ్చయమైంది. అక్కడే బాబా వద్దనే తర్కడ్ కూడా కూర్చుని ఉన్నాడు. సాయిబాబా అతనికి కూడా కొన్ని పళ్ళను ఇచ్చారు. ధరంసి అతనిని, మీ ద్రాక్ష పళ్ళు ఎలాంటివి అని అడిగాడు. గింజలున్న పళ్ళు అని అతడు చెప్పగా ధరంసికి మరింత ఆశ్చర్యం కలిగింది. దాంతో అతనికి సాయిబాబాపై శ్రద్ధ కలిగింది. ఆ విశ్వాసాన్ని దృఢపరుచుకోవటానికి ఒక ఆలోచన స్ఫురించింది. సాయి సత్పురుషులైతే ద్రాక్ష పళ్ళను మరలా కాకా దగ్గర నుండి ఇవ్వాలి అని అనుకున్నాడు. అప్పుడు బాబా అందరికీ పళ్ళను పంచుతున్నారు. అయినా సేటు మనసులోని ఆలోచనను తెలుసుకొని బాబా మరలా కాకా నుండి పంపిణీ మొదలుపెట్టారు. సేటుకు చాలా విచిత్రంగా తోచింది. ఇతరుల మనోభావాలను తెలుసుకునే వారి శక్తిని, సమర్థతను గ్రహించి ధరంసి మనసు సాయిబాబా సత్పురుషులని అంగీకరించింది. అక్కడ ఉన్న మాధవరావు ఇతడు కాకా యొక్క యజమాని అని సేటును బాబాకు పరిచయం చేశాడు. వెంటనే ఇతడు కాకాకు ఎక్కడి యజమాని? కాకా యజమాని వేరే ఉన్నారు అని బాబా చెప్పారు.
ఆ మాటలు విని కాకాకు అత్యంత ఆనందం కలిగింది. మరో వింత ఏమిటంటే దుని ప్రక్కగా నిలబడి ఉన్న అప్పా అన్న వంటవానిపై వేశారు. ఈ సేటు ఇంత దూరం శ్రమపడి వచ్చింది నా కొరకు కాదు, ఇదిగో ఈ అప్పాపైని ప్రేమతో షిరిడీకి వచ్చాడు అని అన్నారు. ఆ సంభాషణతో ధరంసి విమర్శించాలన్న తన నిశ్చయాన్ని మరచిపోయాడు. తనంతట తాను బాబా పాదాలపై పడ్డాడు. పిమ్మట వాడాకు వెళ్ళాడు. మధ్యాహ్నం ఆరతి అయింది. భక్తులు ఇళ్లకు వెళ్ళిపోవటానికి తయారవుతున్నారు. బాబా అనుమతిని తీసుకునే సమయం రాగానే భక్తులు మసీదుకు బయలుదేరారు. అప్పుడు ధరంసి కాకాతో, నేను అనుమతిని అడగను, నీకు అవసరమైతే నువ్వు అడుగు అని అన్నాడు. అప్పుడు మాధవరావు, 1 వారం పూర్తి కాకుండా బాబా కాకాకు అనుమతిని ఇవ్వరు కనుక అతని విషయం నిశ్చయంగా చెప్పలేం. మీరే బాబాను అడిగి సెలవు తీసుకోండి అని చెప్పాడు. తర్వాత ముగ్గురూ వెళ్ళి కూర్చున్నారు. మాధవరావు బాబా అనుమతి కోరగా బాబా ఒక కథను చెప్పనారంభించారు. దానిని శ్రద్ధగా వినండి. చెంచల బుద్ధిగల ఒక వ్యక్తి ఉండేవాడు. అతని ఇంట్లో ధనధాన్యాలు సమృద్ధిగా ఉన్నాయి. అతనికి ఏ వ్యాధి బాధలు లేవు. లేని కష్టాన్ని ఆపాదించుకోవటం అతనికి ఇష్టం. ఏ కారణం లేకుండా అనవసరంగా తలపై భారాన్ని మోస్తాడు. ఇక్కడ అక్కడ తిరుగుతాడు. మనస్సుకు నిశ్చలత్వం లేదు. బరువును క్రిందకు దించుకొని మరలా పైకి ఎత్తుకుంటాడు. మనస్సు స్థిరంగా ఉండదు. అతని ఆ అవస్థను చూచి నాకు దయ కలిగింది. చూడు, ఇక నీకు నచ్చిన చోట నీ బరువును దించు, నిశ్చింతగా ఉండు. అనవసరంగా ఊరికే తిరగకుండా ఒకచోట స్థిరంగా కూర్చో అని చెప్పాను అని అన్నారు. ఆ మాట ధరంసి మనసులో చొచ్చుకొనిపోయింది. ఆ మాటలు తనను గురించే అని గ్రహించాడు. ఎంతో వైభవమున్నా ధరంసి ఏ కారణం లేకుండానే ఎప్పుడూ చింతిస్తూ ఉండేవాడు. అనవసరంగా బాధపడేవాడు. అంతటి ఐశ్వర్యం, గౌరవం ఉన్నా అతని మనస్సుకు శాంతి లేదు. లేనిపోని గొప్ప దుఃఖాలను కల్పించుకొని ఎప్పుడూ వానిలోనే మునిగి ఉండేవాడు. బాబా నోటి నుండి తన కథను విని సేటుకు పరమాశ్చర్యం కలిగింది. అరే, ఇది నా మనసులోని పరిస్థితి అని బాగా శ్రద్ధగా విన్నాడు. కాకా తిరిగి వెళ్ళటానికి బాబా అంత త్వరగా అనుమతిని ఇవ్వటం అశక్యమైన ఘటన. అది అప్రయాసగా లభించటంతో ధరంసి సంతుష్టుడయ్యాడు. కాకా కూడా తన వెంటే బయలుదేరాలని అతడు కోరుకున్నాడు. కనుక బాబా కాకాకు వెళ్ళటానికి అనుమతినిచ్చి ఆ కోరికను కూడా తీర్చారు. ఇది కూడా సేటుకు సంశయం. బాబా తన మనస్సులోని విషయాన్ని ఎలా గ్రహించారు? ఇది వారి సాధుత్వానికి లక్షణమని అతనికి అర్థమైంది. సేటు యొక్క సంశయం నివృత్తి అయ్యింది. సాయి గొప్ప సత్పురుషులని బాగా తెలిసి వచ్చింది. బాబా ఎవరి మనసులో ఎటువంటి ఆలోచనలుంటే వారికి అనుభూతిని అట్లే కలగచేశారు. భక్తులు తాము కోరుకున్న మార్గాలలోనే వారిని బాబా ప్రవేశపెడతారు. వారు భక్తుల అర్హతను ఎరిగి వారికి తగినట్లుగా పరమార్థ ప్రాప్తిని కలుగచేస్తారు. భావార్థులనైనా లేదా తమను విమర్శించే వారినైనా సాయి దయామయులు సమానంగా చూస్తారు. ప్రేమమయ్యి అయిన సాయిమాత ఒకరిని చేరదీసి మరొకరిని తిరస్కరించరు. కాకా ధరంసి బయలుదేరేటప్పుడు బాబా కాకా వద్ద నుండి 15 రూపాయలను దక్షిణను అడిగి తీసుకొని అతనితో, నాకు ఎవరైనా 1 రూపాయిని దక్షిణగా ఇస్తే నేను అందుకు బదులుగా వారికి లెక్కపెట్టి 10 ఇవ్వవలసి ఉంటుంది. నేను ఎవరి వద్ద నుంచి ఏదీ ఉచితంగా తీసుకోను. అట్లే నేను అందరినీ కూడా అడగను. ఫకీరు వ్రేలెట్టి ఎవరిని చూపిస్తే వారి వద్దే దక్షిణ విషయం. పైగా ఫకీరుకు రుణపడి ఉన్నవారినే అడగటం. దాతలు పంటను తరువాత అనుభవించటానికి విత్తనాలను నాటుకుంటారు. శ్రీమంతుల ధనం పరోపకారానికి మరియు ధార్మిక కార్యాలలో ఖర్చు అయితేనే అది శుభప్రదం. ఉదారంగా దానం చేస్తే నిశ్చయంగా ఫలం ప్రాప్తిస్తుంది. అటువంటి వారికి
జ్ఞాన మార్గం లభిస్తుంది. అనేక బాధలకు ఓర్చి సంపాదించిన ఈ ధనం కేవలం కోరికలను అనుభవించటానికే అని తలచి ధర్మాన్ని లెక్క చేయక ధనాన్ని వ్యర్థంగా ఖర్చు పెడతారు. పైసా పైసా కూడబెట్టి 10 కోట్ల వరకు కూడబెట్టిన డబ్బును స్వార్థం కోసం విషయ సుఖాలను అనుభవించాలని కోరుకొని వారు సుఖంగా ఉంటారు. నా దత్త ముపతిష్టతి, ఇవ్వకపోతే లభించదు. ఈ శృతివాక్యం అందరికీ తెలుసు. మునుపు ఇచ్చినది స్పష్టంగా కనిపిస్తుంది కనుకనే బాబా దక్షిణను అడుగుతారు. రామావతారంలో రఘురాముడు అనేక సువర్ణ స్త్రీ ప్రతిమలను దానం చేశాడు. ఆ ఫలితాన్ని కృష్ణావతారంలో 16,000 స్త్రీల రూపంలో పొందాడు. భక్తి జ్ఞాన వైరాగ్యాలు లేని అతి దీనులైన భక్తులకు బాబా ముందు వైరాగ్యాన్ని అలవాటు చేసి అటు తర్వాత భక్తి జ్ఞానాలను ప్రసాదిస్తారు. భక్తులతో దక్షిణను దానం చేయించడం వైరాగ్యానికి నిదర్శనం. తరువాత బాబా వారిని భక్తి మార్గంలో ప్రవేశపెట్టి జ్ఞానులను చేస్తారు. మేం మాత్రం ఏం చేస్తాం? 1 తీసుకుంటాం, దానికి 10 ఇస్తాం, క్రమక్రమంగా జ్ఞాన మార్గంలో ప్రవేశపెడతాం అని బాబా చెప్పగా ధరంసీకి ఆసక్తి కలిగింది. మునుపటి తన నిశ్చయాన్ని మరచిపోయి తనంతట తాను 15 రూపాయలను బాబా చేతిలో ఉంచాడు. అంతా అపూర్వంగా లేదు? వృధాగా గొప్పలు చెప్పుకున్నాను. ప్రత్యక్షంగా కలుసుకోవటం మంచిదైంది. సాధువులు ఎలా ఉంటారో బోధపడింది. అనుభవంతో వారి యందు భక్తి కలిగింది. సరిగ్గా ఆలోచించకుండా నేను వారికి వందనం చేయటానికి రాను అని నిర్ణయించుకున్నాను. కానీ చివరకు నా అంతట నేను అది కూడా చేశాను. సత్పురుషుల లీలలు అగోచరం. నిరంతరం అల్లా మాలిక్ అని పలికేవారికి కష్టమైనది ఏముంటుంది? నేను కేవలం సాధువుల చమత్కారాలను చూడాలని కుతూహలపడ్డాను. నా నిర్ణయం వ్యర్థమైంది. ఒక మానవునికి సాష్టాంగపడి వారు అడగకుండానే నా అంతట నేను దక్షిణ ప్రదానం కూడా చేశాను. నా గొప్పదనం అంతా వృధా అయింది. నా అంతట నేను పూజ్యభావంతో నా శిరస్సును వారి చరణాల యందు వంచాను. ఇంతకంటే విశేషం ఏముంటుంది? సాయి యొక్క కౌశలాన్ని ఎలా వర్ణించను? ఇదంతా వారు స్వయం చేసినా పైకి ఏమీ ఎరుగనట్లు అలిప్తంగా ఉంటారు. ఇంతకంటే విశేషం ఏముంటుంది? వారికి ఎవరైనా వందనం చేసినా చేయకున్నా, దక్షిణను ఇచ్చినా ఇవ్వకున్నా ఆనందానికి నిలయమైన సాయి దయాఘనులు ఎవరినీ కించపరచరు. వారిని పూజిస్తే ఆనందించరు, అవమానిస్తే దుఃఖించరు. హర్షం లేని చోట విషాదం ఎక్కడుంటుంది? వారిది పూర్ణ నిర్ద్వంద్వ స్థితి. ఎవరి భావం ఎలా ఉన్నా ఒకసారి వారి దర్శనం కలిగినా వారికి తమ చరణాలయందు భక్తి నాటుకునేలా చేస్తారు. ఇది సాయి యొక్క అద్భుత శక్తి. బాబా ఆశీర్వాదాన్ని, విభూతి ప్రసాదాన్ని తీసుకుని ధరంసీ మరియు కాకా నిస్సందేహంగా తిరిగి వెళ్ళిపోయారు. ఇది బాబా యొక్క అమోఘమైన ఖ్యాతి. షిరిడీ నుండి తిరిగిపోవటానికి బాబా అనుమతి అవసరం. వారి ఆజ్ఞను ఉల్లంఘిస్తే విఘ్నాలను ఆహ్వానించినట్లే. తమకు తోచినట్లు తిరిగి వెళ్ళిపోతే దారిలో దారుణమైన కష్టాలు, బాధలు, అవమానాలు కలిగి వానిని తప్పించుకోవటం కష్టమవుతుంది. షిరిడీ నుండి తిరిగి రావటం అలా ఉంటుంది. మన పరిస్థితి కూడా అదే. నేను తీసుకురాకపోతే ఎవరూ రారు అని బాబా అనేవారు. నా ఇష్టం లేకుండా ఇంటి గడపను ఎవరు దాటగలరు? ఎవరు షిరిడీ రాగలరు? స్వేచ్ఛగా ఎవరికి నా దర్శనమవుతుంది అని బాబా అనేవారు. అంటే రాకపోకలు సాయి దయామయుని అధీనంలో ఉన్నాయి. వారికి మనపై అనుగ్రహం కలిగినప్పుడే వారి దర్శనం సంభవం. షిరిడీకి వెళ్ళటం, తిరిగి రావటం ఇలా ఉంటాయి. సాయిబాబా ప్రసన్నులు కాకపోతే వారు ఎవరికైనా సరే అనుమతిని ఇవ్వటం, విభూతిని ఇవ్వటం జరగదు. వారికి పాదాభివందనం చేసి తిరిగి వెళ్ళటానికి అనుమతిని కోరినప్పుడు వారు విభూతిని, ఆశీర్వాదాన్ని ఇస్తారు. అదే వారి అనుమతి అని అర్థం. ఇప్పుడు శ్రోతలకు విభూతిని గురించిన ఒక అభినవ అనుభవాన్ని చెప్తాను.
తరువాత నేవాస్కర్ యొక్క భక్తి ప్రభావం మరియు అతడు సాయి మహానుభావుణ్ణి కృపను పొందటం, బాంద్రా పట్టణంలోని కాయస్థ ప్రభుజాతికి చెందిన ఒక గృహస్థునికి ఎన్ని ప్రయత్నాలు చేసినా రాత్రి సుఖమైన నిద్ర ఉండేది కాదు. అతడు కళ్ళు మూసుకుని నిద్రిస్తుంటే అకస్మాత్తుగా స్వప్నంలో మరణించిన అతని తండ్రి వచ్చి ప్రతిరోజూ మేలుకొలిపేవాడు. పూర్వం జరిగిన వానిని గూర్చి మనసులో రహస్యంగా ఉన్న మాటలు, అర్థం కాని తిట్లను, శాపనార్థనాలను ఉచ్చరిస్తూ బాధపెట్టేవారు. ప్రతిదినం ఇలాగే జరిగేది. ప్రతిరోజు నిద్ర భంగమయ్యేది. ఆ బాధను వదిలించుకోవటానికి ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. ఏ ఉపాయమూ తోచక అతడు విసుగు చెందాడు. ఏదైనా తరుణోపాయాన్ని చూపించు అని ఒక సాయి భక్తుణ్ణి ప్రార్థించాడు. భాగ్యవశాత్తు అతని పుణ్యకర్మ ఫలంగా సాయిబాబా భక్తుడైన అతని మిత్రుడు, నాకు ఏ ఉపాయాలు తెలియవు, సాయి మహారాజు మహానుభావులు, వారి యందు నీకు భక్తి విశ్వాసాలు ఉంటే ఊదీ ప్రభావం నీకు తెలుస్తుంది అని చెప్పాడు. అతడు చెప్పిన విధంగానే ఇతడు చేశాడు. చక్కటి అనుభవం కూడా కలిగింది. అతనికి మరలా దుస్వప్నాలు కలుగలేదు. అదృష్టవశాత్తు వారిద్దరూ మిత్రులు, సాయి సమర్థుని భక్తులు. విచిత్రమైన బాబా విభూతి మహిమను వర్ణించి కొంచెం ఇచ్చి నిద్రించే ముందు నొసటన అద్దుకొని విభూతి పొట్లాన్ని తలక్రింద ఉంచుకొని భక్తిగా బాబాను స్మరించుకో, మనస్సులో భక్తిభావం ఉంచుకొని ఆ విభూతి ప్రభావాన్ని చూడు, అది వెంటనే నీ బాధను తొలగిస్తుంది, అది దాని స్వభావం అని చెప్పాడు. అలాగే చేయగా అతనికి ఆ రాత్రి గాఢ నిద్ర పట్టింది. చెడు కలలు రాలేదు. అతడు చాలా ఆనందించాడు. ఇక అతని ఆనందాన్ని అడగాలా? ప్రతిరోజు సాయిని స్మరించుకొని విభూది పొట్లాన్ని తలగడ క్రింద పెట్టుకునేవాడు. తరువాత బాబా పటాన్ని తెచ్చుకొని తలవైపు గోడకు తగిలించి గురువారం మాలను వేసి భక్తిగా పూజించేవాడు. బాబా పటానికి గురువారం మాలను వేసి ప్రతిరోజు మానసిక పూజ చేయగా అతని బాధ తొలగిపోయింది. ఇది విభూతి యొక్క ఉపయోగం. అద్భుతమైన మరొక ఉపయోగాన్ని చెప్తాను. ఎటువంటి కష్ట సమయాలలో ఉపయోగించినా విభూతి మనోభీష్టాలను తీరుస్తుంది. బాలాజీ పాటిల్ నేవాస్కర్ అనే ఒక గొప్ప భక్తుడు ఉండేవాడు. అతడు బాబా కోసం లోకోత్తరమైన సేవ చేస్తూ శరీరాన్ని అరగతీశాడు. రోజూ గ్రామంలో బాబా తిరిగే దారులు, వారు లెండికి విహారానికి వెళ్లే మార్గం చిమ్మటం, ఇవి నేవాస్కరు రోజూ చేసే పనులు. అతని తరువాత ఈ సేవను రాధాకృష్ణబాయి చేసేది. ఆమె ఈ పనిని అలౌకికంగా చేసేది. అందరికీ ఆదరణీయమైన బ్రాహ్మణ జాతీయురాలై ఇటువంటి నికృష్టమైన సేవను ఎలా చేయాలా అని ఆమె నిర్మలమైన మనస్సుకు ఎప్పుడూ అనిపించలేదు. ఉదయాన లేచి చేత్తో చీపురు పుచ్చుకొని బాబా తిరుగాడే దారులను స్వయంగా శుభ్రం చేసే ఆమె సేవ ధన్యం. ఆమె వలె పనిని శుభ్రంగా త్వరగా వేరే ఎవరు చేయగలరు? కొంతకాలం గడిచాక అబ్దుల్ ముందుకొచ్చాడు. మహాభాగ్యవంతుడైన ఆ పాటిల్ ప్రపంచంలో ఉంటూనే ప్రాపంచిక విషయాలలో అనాసక్తితో ఉండేవాడు. అతని స్వార్థ త్యాగాన్ని తెలియచేసే కథాభాగాన్ని వినండి. అతడు పొలంలోని పంటను కోయగానే మొత్తం ధాన్యాన్ని తెచ్చి మసీదు ఆవరణలో రాసిపోసి బాబా చరణాలకు సమర్పించేవాడు. ఆ పంటకు బాబాయే యజమాని అని తలచి వారు ఇచ్చిన ధాన్యాన్ని మాత్రం ఇంటికి తీసుకుని వెళ్ళి జీవితం గడుపుకునేవాడు. సాయి మహారాజు కాళ్ళు, చేతులు, ముఖం కడుక్కున్న నీరు, వారు స్నానం చేసిన నీరు, ప్రవహించే మురికి కాలువలోని నీరును త్రాగేవాడు. ఈ నేవాస్కరు ఉన్నంతవరకు ఈ నియమం ఆగకుండా అలాగే జరిగింది. తరువాత అతని పుత్రుడు కూడా కొంచెం తండ్రికి వలనే చేసేవాడు. అతడు కూడా ఎప్పుడూ బాబాకు ధాన్యాన్ని పంపేవాడు. ఆ జొన్న రొట్టెలు సాయి మహారాజు తమ సమాధి వరకు రోజూ 4 వేళలా తినేవారు. ఒకసారి ఏం జరిగిందంటే బాలాపాటిల్ శ్రాద్ధం వచ్చింది. అన్నం అవి వండి సిద్ధంగా ఉన్నాయి. ఇక వడ్డించడమే తరువాయి.
వచ్చే జనాన్ని అంచనా వేసి వంటలు తయారు చేశారు. కానీ చూడగా అనుకున్న వారికంటే మూడింతలు జనం వచ్చారు. నెవాస్కర్ భార్య చాలా ఆందోళన పడింది. ఇప్పుడు అమర్యాద పాలు పడకుండా ఈ సమస్య ఎలా పరిష్కారం అవుతుందా అని అత్తగారితో మెల్లగా వాపోయింది. ఆమె అత్తగారికి బాబాపై గొప్ప విశ్వాసం. మన సాయి సమర్థుల గొప్ప అండ ఉండగా మనకు దిగులు ఎందుకు? నీవు నిర్భయంగా ఉండు అని కోడలితో చెప్పి ఆమె పిడికడి విభూతిని తీసుకొని వంటకాలున్న ప్రతి గిన్నెలో వేసి గిన్నెలను బట్టలతో కప్పిపెట్టింది. ఇక సంతోషంగా వడ్డించు. గిన్నెలో నుండి ఎంత కావాలో తీసుకుని మరలా మునుపటిలాగే బట్టను కప్పిపెట్టు. దీనిని బాగా గుర్తించుకో. ఇది సాయి యొక్క అన్నం. ఒక మెతుకైనా మనది కాదు. కనుక అవమానం పాలు కాకుండా మనలను వారే రక్షిస్తారు. ఏ లోటు కలిగినా అది వారికే వర్తిస్తుంది అని చెప్పింది. అత్తగారి దృఢమైన నమ్మకానికి నిదర్శనంగా కోడలికి చక్కటి అనుభవమైంది. ఏ ఇబ్బంది కలగకుండా బంధువులు అతిథులు భోజనం చేశారు. వచ్చిన వారందరూ భోజనం చేశారు. అంతా యథావిధిగా బాగా జరిగిపోయింది. అయినా అన్నం మాత్రం ఇంకా గిన్నెలలో మిగిలి ఉంది. విభూతికి ఇటువంటి ప్రభావం ఉంది. ఇది సత్పురుషులకు సహజం. భక్తులు వారి వారి మనోభావాలను బట్టి అనుభవాలను పొందుతారు. విభూతి మహిమను గానం చేస్తుంటే నేవాస్కర్ యొక్క భక్తి విశేషానికి సంబంధించిన మరొక కథ గుర్తుకు వచ్చింది. దానిని వినండి. అయితే ఇది ఇప్పటి విషయానికి విభిన్నమైనదా అని అనుమానం. అయితే అవని, కానీ సందర్భానుసారంగా చెబుతాను అని నిశ్చయించుకొని ఆ కథను ఇక్కడ చెబుతాను. ఇది సందర్భం కాదు అని అనిపిస్తే శ్రోతలు క్షమించాలి. ఒకసారి షిరిడీ వాస్తవ్యుడైన రఘు పాటిల్ నెవాసాకు వెళ్ళి నెవాస్కర్ ఇంట్లో బస చేశాడు. ఒక రాత్రి పశువులను త్రాళ్లతో గుంజలకు కట్టి ఉండగా అకస్మాత్తుగా ఒక పాము కొట్టంలో ప్రవేశించి బుసకొట్టింది. బాగా పడగ విప్పి చక్కగా అక్కడ కూర్చుంది. ఆ పరిస్థితిని చూచి అందరికీ మతిపోయింది. పశువులు ప్రయత్నం చేసి విప్పుకొని పారిపోవటానికి గొడవ చేస్తున్నాయి. సాయియే ఆ రూపంలో ప్రకటమయ్యారని నేవాస్కర్కు దృఢమైన విశ్వాసం. పశువులను విప్పకపోతే వేరే ఉపాయం లేదు. ఎవరి అడుగైనా పాముపై పడితే అపాయం కాదు. దూరం నుండి ఆ పామును చూచి నెవాస్కర్కు ఆనందం కలిగింది. శరీరమంతా పులకాంకితమైంది. సాష్టాంగ ప్రణామం చేశాడు. సాయి యొక్క కృపాదృష్టి పాము రూపంలో వచ్చిందని తలచి పాము కోసం ఒక గిన్నె నిండా పాలు తెచ్చిపెట్టాడు. ఆ పాటిల్ మనోభావం ఎంతటి దృఢమైనదో అతని మనస్సులో అణుమాత్రమైన భీతి కలగలేదు. సరికదా, పాముతో ఏమన్నాడో శ్రోతలు వినండి. బాబా, ఎందుకు బుస్బుస్మంటున్నావు? మమ్మల్ని భయపెట్టాలని చూస్తున్నావా ఏం? ఇదిగో పాలగిన్నె, నిశ్చింతగా త్రాగు. దీనిని సేవించు. చిన్న గిన్నెడు పాలు ఏం సరిపోతాయని పెద్ద గిన్నె నిండా పాలు తెచ్చి నిర్భయంగా దాని ముందు ఉంచాడు. భయాలన్నీ మనసులోని భావనల వలననే అని అనుకున్నాడు. పాలగిన్నెను పాము వద్ద ఉంచి తను వెళ్ళి మరీ దగ్గరగా కాక దూరంగానూ కాక మునుపటి స్థలంలో కూర్చున్నాడు. అతని ముఖంలో పాముపై ఉత్సాహం కనిపించింది. పాము ఇంట్లోకి ప్రవేశించటం భయపడాల్సిన విషయం. అందరి మనసులు ఒకేలా ఉంటాయా? ఆ ఆపద ఎలా తొలగుతుందా అని అందరూ ఆందోళన పడ్డారు. బయటికి పోవటానికి భయం. పాముగాని ఇంట్లోకి దూరిందా ఇక బయటికి రావటం కష్టం. అందుకని అందరూ దానిమీదే కన్నేసి కూర్చున్నారు. అయినా పాము తృప్తి చెంది అందరి దృష్టిని తప్పించుకొని ఎటువైపు వెళ్ళిపోయిందో తెలియలేదు. అందరికీ ఆశ్చర్యం కలిగింది. కొట్టమంతా వెదికినా దాని ఆచూకీ అసలు దొరకలేదు. అందరి మనసులు కుదుటపడ్డాయి. కాని నెవాస్కర్ మనసులో బాధ. కొట్టంలోకి ప్రవేశించినప్పుడు కనిపించినట్లుగా వెళ్ళేటప్పుడు కూడా కనిపించి ఉంటే బాగుండేది అని అతని బాధ. బాలాకు 2 భార్యలు, పుత్రులు చిన్నవారు. నెవాసా నుండి అప్పుడప్పుడు బాబా దర్శనానికి వచ్చేవారు. బాబా వారిద్దరికీ చీరలు రవికలు కొని ఆశీస్సులతో ఇచ్చేవారు.
ఇలాంటి భక్తుడు బాల. ఈ సచ్చరితలోని మార్గం సరళమైనది. ఈ సాయి సచ్చరిత పారాయణ ఎక్కడెక్కడ జరుగుతుందో అక్కడ ద్వారకామాయి మరియు సాయిబాబా కూడా నిశ్చయంగా ప్రకటమవుతారు. అక్కడే గోదావరి తీరం, అక్కడే సమీపంలో షిరిడీ క్షేత్రం, అక్కడే దునితో సహా సాయి ఉండి స్మరించినంత మాత్రాన కష్టాలను నివారిస్తారు. సాయి చరిత్రను పారాయణ చేసే చోటు సాయి ఎల్లప్పుడూ నివసిస్తుంటారు. భక్తిపూర్వకంగా చరిత్రావర్తన చేస్తే సాయిబాబా ప్రసన్నులవుతారు. ఆనందగనులైన సాయిని స్మరిస్తే చాలు. అనుదినం వారి నామాన్ని జపిస్తే చాలు. కఠినమైన ధ్యాన ధారణాది ఇతర జపతప సాధనాలు ఏవీ అవసరం లేదు. సాయి చరణాలయందు భక్తితో దృఢ విశ్వాసంతో వారి విభూతిని నిత్యం నియమంగా ధరించి సేవించిన వారిని మనస్సులోని కోరికలు తీరుతాయి. ధర్మార్థ కామ మోక్షాది 4 పురుషార్థాలను సాధించి కృతార్థులవుతారు. స్వార్థం మరియు పరమార్థ విషయాలలోని గుహ్యార్థాలన్నీ స్పష్టంగా తెలుస్తాయి. మహాపాపాలు, ప్రబల పాతకాలు, ఉపపాతకాలు మొదలైనవన్నీ విభూతి స్పర్శతో నిర్మూలనమై అంతర్బాహ్య పరిశుద్ధత లభిస్తుంది. ఈ విభూతి ధారణలోని మహిమ భక్తులకు తెలుసు. శ్రోతలకు కూడా శుభం కలగాలని వివరంగా వర్ణించానని చెప్పటం సబబు కాదు. ఎందుకంటే స్వయంగా నాకు కూడా విభూతి మహిమ యథార్థంగా తెలియదు. అయినా శ్రోతల శ్రేయస్సు కొరకు సంక్షిప్తంగా వర్ణించడమైనది. శ్రోతలకు ఇదే నా ప్రార్థన. సాయిబాబాకు వందనం చేసి తమ తమ అనుభవాలను తెలుసుకోండి. ఈ నా మాటను వినండి. ఇక్కడ తర్కంతో పనిలేదు. దృఢమైన పూజ్యభావం అవసరం. బుద్ధి చాపల్యం పనికిరాదు. పరమశ్రద్ధ అవసరం. శ్రద్ధావిహీనులకు, కేవలం వాదాలతో తర్కించే వారికి, విమర్శకులకు సత్పురుషుల బోధ లభించదు. పరిశుద్ధ భక్తిగల భావికులే జ్ఞానాన్ని పొందగలరు. ఈ కథలో హెచ్చుతగ్గులన్నీ సాయి ప్రేరితాలే అని తలచి దోషదృష్టి లేకుండా సాయి సచ్చరితను పఠించండి. ఈ విధంగా రసికులైన పాఠక బృందం పరమ దయాళువు, ప్రేమమయులైన సాయిమూర్తిని మనస్సులలో స్థాపించుకొని నిత్యం స్మరించుకోండి. ఎక్కడ షిరిడి, ఎక్కడి గోవాలో జరిగిన దొంగతనాన్ని మొత్తం సాయి వివరంగా చెప్పే కథ తరువాత. సాయి చరణాలయందు మస్తకాన్ని ఉంచి శ్రద్ధగా శ్రవణం చేయండని హేమాడ్ మనస్ఫూర్తిగా శ్రోతలకు అతి వినయంగా మనవి చేసుకుంటున్నాడు. స్వస్తి శ్రీ సంతసజ్జన ప్రేరితము, భక్త హేమాడ్ పంత్ విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో చికిత్సా ఖండనం విభూతి మండనమను 35వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై.